హాయ్ వ్యూయర్స్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. పలుచోట్ల కాస్త గలాట జరుగుతుంది. అవన్నీ కూడా కేంద్ర బలగాలు ఇప్పటికే రంగంలో దిగి అవన్నీ సరిచేస్తున్నాయి. ఇదిలా ఉంచితే సోషల్ మీడియాలో ఒక సరికొత్త వాదన నేను ఇవాళ పొద్దున్న చూశాను. అదేంటంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి, మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోయి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు పవన్ కళ్యాణ్కి మళ్ళీ ఏమన్నా రాజ్యాధికారం దక్కే అవకాశం ఉందా అని చెప్పి కొంతమంది జన సైనికులు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకున్నారని నేను చూశాను. నాకెందుకు దాని మీద ఒకసారి మన ఇద్దరం డిస్కషన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నిజంగానే అలాంటి పరిస్థితి కనుక వస్తే సార్, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? షూర్ కార్తీక్. అయితే ఇంతకుముందు అల్లర్ల గురించి చెప్పావు. స్వల్ప అక్కడక్కడ గుంటూరు జిల్లాలో మాచర్లలో అక్కడ జరిగిన అల్లర్లకి ఏంటి కారణం, ఎందుకు పరిస్థితి అదుపులోకి రావట్లేదని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్తో పాటు డీజీపీని ఢిల్లీకి రావాలని చెప్పి ఈరోజు కొద్దిసేపు క్రితం ఆర్డర్లు కూడా ఇష్యూ చేసింది. అక్కడ పరిస్థితి చేతిలోకి రావాలి, శాంతి భద్రతలు అక్కడ కాపాడబడాలి, ఎందుకు ఈ రకంగా అని చెప్పి వివరణ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, అది ఈ రోజుతో అక్కడ గొడవలు కూడా 144 సెక్షన్ కూడా ఇవన్నీ కూడా సామరస్య వాతావరణం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీరు అడిగిన ప్రశ్న, అక్కడ ఏపీ ఎన్నికలు చాలా వినూత్న రీతిలో జరిగాయి. ఇటు ఒక పక్క లోకేష్ బాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, కుప్పంలో చంద్రబాబు ఓడిపోయి వీళ్ళిద్దరు గెలిస్తే అనేదా మీ సందేహం? లేదా పవన్ కళ్యాణ్ గెలిచి వీళ్ళిద్దరూ ఓడిపోతే పరిస్థితి నా సందేహం కాదు. కొంతమంది సోషల్ మీడియాలో జన సైనికులు చర్చించుకుంటున్నారు. ఒక రకమైన ఇది చాలా సందిగ్ధమైన వాతావరణంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది రాజకీయం. కానీ అలా జరగకపోవచ్చు, 100% అలా జరగకపోవచ్చు. ఓకే, ఒక చర్చకైతే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రబాబు కుప్పంలో ఓడిపోయే ప్రసక్తే ఉండదు. ఒకవేళ అనుకుందాం, కీడించి మేలించలేదు అంటారు కదా, ఒకవేళ అనుకుందాం చంద్రబాబు కనుక ఓడిపోతే ఏముంది, పార్టీ గెలిచి చంద్రబాబు ఓడిపోతే ఇమీడియట్గా ఆయనకి ఎమ్మెల్సీ తీసుకొని, గతంలో మనం పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ విషయంలో ఏం జరిగింది, అట్లాగే 2014 ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అనూహ్య విజయం సాధించింది. అప్పుడు విద్యావేత్తగా ఉన్న నారాయణను కూడా క్యాబినెట్లో తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే ఇదొక వెసులుబాటు ఉంటుంది రాజకీయాల్లో, నో డౌట్. ఈ కోణంలో చంద్రబాబు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు ఓడిపోతారు కుప్పంలో అనేది అంత ఒక సామాన్య ప్రజలు జీర్ణించుకోలేని అంశం. ఒకవేళ జరిగితే కనుక ఇది ఒక మార్గం ఉంది. అయితే కొన్ని సర్వేల్లో కేఆర్జే భరత్కు కూడా ఎడ్జ్ ఉండే అవకాశం నుంచి ప్రస్తావిస్తున్నాయి. కానీ కంచుకోట లాంటిది కుప్పం చంద్రబాబు నాయుడు గారికి. సో ఆబ్వియస్లీ ఆయన గెలుస్తారని చెప్పి చాలామంది నమ్ముతున్నారు.